ఎస్టీఆర్ తెలుగుకి అందరికీ స్వాగతం. ఈ వీడియో ద్వారా ఈ రోజు నుంచి ఎస్టీఆర్ తెలుగు ఛానల్‌లో పైథాన్ ప్రాజెక్ట్స్ అనేవి బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్‌డ్ లెవెల్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్‌ని అందరికీ అర్థమయ్యే విధంగా అయితే చాలా సింపుల్‌గా ప్రాజెక్ట్స్ అనేవి ఈ ఛానల్‌లో ఈ రోజుటి నుంచి చెప్పడం జరుగుతుంది. సో, ఈరోజు మనం ఫస్ట్ ఈ పైథాన్ ప్రాజెక్ట్‌లో ఉపయోగించి ఒక సైంటిఫిక్ కాలిక్యులేటర్ అనేది క్రియేట్ చేస్తాం. సో, సైంటిఫిక్ కాలిక్యులేటర్‌కి మనం ఏ కోడ్ అనేది యూజ్ చేస్తామో ఇక్కడైతే ఉంది. సో, ఈ యొక్క కోడ్ అనేది నేను స్టెప్ బై స్టెప్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ దీని యొక్క అవుట్‌పుట్ అనేది ఎలా వస్తుందో చెక్ చేద్దాం. సో, నేను వన్స్ ఈ యొక్క ప్రోగ్రామ్‌ని రన్ చేసిన తర్వాత నాకేమవుతుంది అనంటే ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మనకైతే ఒక కాలిక్యులేటర్ అనేది కనిపిస్తుంది. ఓకే. సో, ఈ కాలిక్యులేటర్ అనేది మనకి రెస్పాన్సివ్ వేగా అయితే ఉంటుంది. అంటే వన్స్ మనం ఈ యొక్క విండో సైజ్‌ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది అనంటే ఆ యొక్క బటన్స్ కూడా మనకి రెస్పాన్సివ్ వేగా అయితే ఓకే. రెస్పాన్సివ్ వేగా అయితే మనకి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇప్పుడు టోటల్‌గా మనకి ఎన్ని బటన్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. మనకి టోటల్‌గా నంబర్స్ ఉన్నాయి. క్లియర్ బటన్, బ్యాక్ స్పేస్ బటన్, బేసిక్ ఆపరేటర్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్ రూటు, ఎక్స్ స్క్వేరు, క్యూబ్ రూటు, పారాంథసిసు, సైన్, కాస్, టాన్. ఓకే. నెక్స్ట్ పై వాల్యూ, యూలర్స్ నంబరు, టౌ, ఆన్సర్స్, హిస్టరీ, మెమరీ రీకాలు, మెమరీ క్లియరు, మెమరీ సబ్ట్రాక్టు, మెమరీ స్టోరు అండ్ అదేవిధంగా మాడ్యులస్, ఎక్స్ పవర్ వై, ఎక్స్‌పోనెన్షియల్, ఎల్ఎన్ ఈజ్ ఈక్వల్ టు డాట్. ఈ విధంగా అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ ఏదైతే బటన్ మీద ఈ కర్సర్ అనేది తీసుకెళ్తానో అప్పుడు ఏమవుతుంది అనంటే మనకి ఆ బటన్ యొక్క నేమ్ అనేది కూడా డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. సో, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి యెల్లో కలర్‌లో అయితే ఆ యొక్క నేమ్ అనేది డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. సో, ఇది కూడా మనం ఎలా క్రియేట్ చేస్తామో ఈ రోజుటి వీడియోలో మనమైతే చెక్ చేస్తాం. సో, లేట్ చేయకుండా కోడింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. సో, ఫస్ట్ నేనేం చేస్తాను అనంటే నా డెస్క్‌టాప్ మీద నేనైతే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తా. ఓకే. సో, ఇది మనకి ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి నేను పైథాన్ ప్రాజెక్ట్స్ అనేదైతే క్రియేట్ చేస్తున్నా. ఓకే. సో, ఈ యొక్క ఫోల్డర్‌ని నేనేం చేస్తాను అనంటే ఒక విజువల్ స్టూడియో కోడ్‌లో అయితే ఓపెన్ చేసుకుంటా. ఓపెన్ ఫోల్డర్. ఓకే. సో, నేను డెస్క్‌టాప్ మీద క్రియేట్ చేశాను కాబట్టి డెస్క్‌టాప్ పైథాన్ ప్రాజెక్ట్స్, సెలెక్ట్ ప్రాజెక్ట్స్. సో, ఇప్పుడు మనం చెక్ చేసాం కదా! ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలి అని అనుకుంటున్నామో చెక్ చేసాం కదా! ఇలా ఈ ఛానెల్‌లో చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ అనేది మీరు చేస్తే మీకు కోడింగ్ మీద ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తుంది. అండ్ అలానే మీరు ఈ ప్రాజెక్ట్‌ని మీ పోర్ట్‌ఫోలియోలో కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఫస్ట్ నేనేం చేస్తాను ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తా. సో, ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి నేనేం చేస్తా 1 అని ఇచ్చి కాలిక్యులేటర్. ఓకే. సో, కాలిక్యులేటర్ అని ఇచ్చి ఇప్పుడు నేను ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. సో, ఏం ఫైల్ క్రియేట్ చేయాలి? మనం త్రూ పైథాన్ కోడింగ్ అనేది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో, నేను ఒక పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. సైంటిఫిక్ కాలిక్యులేటర్ డాట్ పీవై. సో, డాట్ పీవై అని మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాము అనంటే మనం ఎప్పుడైతే ఒక పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ చేయాలి అనుకుంటున్నామో దానికి ఎక్స్‌టెన్షన్‌గా డాట్ పీవై అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి. సో, అలా మెన్షన్ చేసినప్పుడు మాత్రమే మనం పైథాన్ కోడ్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. ఓకే. సో, నేను ఇప్పుడు క్రియేట్ చేశాను కదా! ఇప్పుడైతే కోడింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనకేంటంటే ఫస్ట్ ఫ్రమ్ టికింటర్ మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే. సో, ఇంపోర్ట్ చేసుకోవాలి అనంటే ఓకే. ఫ్రమ్ టికింటర్ ఇంపోర్ట్ స్టార్ అంటే ఏంటి? నేను ఏదైతే టికింటర్ అని ఇంపోర్ట్ చేశానో ఈ యొక్క మాడ్యూల్‌లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్స్ అనేవి మనమైతే యూజ్ చేసుకోవడానికి పాసిబుల్ అయితే అవుతుంది. ఓకే. సో, ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి అనంటే ఒక మెయిన్ విండో అనేది క్రియేట్ చేయాలి. ఓకే. మెయిన్ విండో అనేది ఎలా క్రియేట్ చేస్తాము అనంటే నేను ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తా. ఓకే. రూట్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మరి ఆబ్జెక్ట్‌కి క్లాస్ తీసుకోవాలి కదా! ఆ క్లాస్ నేమ్ వచ్చేటప్పటికి టీకే. ఓకే. సో, ఆ క్లాస్‌ని నేనైతే కాల్ చేయడం జరిగింది. ఈ టీకే అనేది మనకి ఎక్కడి నుండి వస్తుంది అనంటే ఈ టీకింటర్ మాడ్యూల్‌లో ఉన్న ఒక క్లాస్ అన్నమాట. స్టార్ అని ఇచ్చాం కదా! స్టార్ అంటే అన్ని క్లాసెస్ ఆర్ మెథడ్స్ అనేవి మనకైతే ఇన్‌స్టాల్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ నేనేం చేస్తాను అనంటే రూట్ డాట్ మెయిన్ లూప్ అనేది నేనైతే ఇస్తా. మెయిన్
లూప్. ఇది మనకి ఒక మెథడ్ అన్నమాట. ఓకే. సో, ఈ మెథడ్ అనేది ఇచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే, మనకి విండో అనేది డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకే. సో, ఇది విండో అనేది క్రియేట్ చేస్తుంది. విండో అనేది క్రియేట్ చేసిన తర్వాత ఈ మెయిన్ లూప్ అనేది ఏం చేస్తుంది అనంటే, ఆ విండోని మనకి హోల్డ్ చేస్తుందన్నమాట. వన్స్ నేను ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేసినప్పుడు ఏమవుతుందో చెక్ చేద్దాం. ఇదిగోండి మనకైతే ఇదొచ్చింది. ఓకే. ఒక విండో అనేది వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా, ఈ విండోకి ఇక టీకే అని ఉంది కదా! టీకే అంటే ఏంటంటే అది టైటిల్ నేమ్ అన్నమాట. ఆ టైటిల్ నేమ్ అనేది నేనైతే ఇస్తా. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తా. నెక్స్ట్ సైజ్ అనేది కూడా ఇంక్రీజ్ చేస్తా. సో, బేసిక్‌గా అయితే మనకి ఈ సైజ్ ఉంది కదా! ఈ సైజ్ అనేది కూడా ఇంక్రీజ్ చేద్దాం. సో, ఫస్ట్ నేనేం చేస్తానంటే ఈ రూట్ అనే ఆబ్జెక్ట్ ఆర్ వేరియబుల్ అని అంటాము. రూట్ డాట్ టైటిల్. ఓకే. సో, ఈ టైటిల్ అనేది నేనైతే తీసుకున్నా. సో, ఈ టైటిల్ అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ నేను ఏదైతే నేమ్ అనేది ఇస్తానో, సో, ఇలా ఇచ్చిన తర్వాత నాకేమవుతుంది అనంటే ఆ నేమ్ అనేది మనకి అక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ నేను రూట్ డాట్ జామెంట్రీ అనేది ఇస్తా. ఓకే. రూట్ డాట్ జామెంట్రీ అనేది ఇచ్చిన తర్వాత విడ్త్ అండ్ హైట్ అనేది ఇవ్వాలి. సో, విడ్త్ వచ్చేటప్పటికి నేను 700 ఇస్తున్నా. అండ్ హైట్ వచ్చేటప్పటికి 550 అనేది ఇస్తున్నాం. ఫస్ట్ విడ్త్ ఇస్తాము. తర్వాత హైట్ ఇస్తాము. నెక్స్ట్ మనం ఏం చేయాలి అనంటే దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఇవ్వాలి. బ్యాక్‌గ్రౌండ్ కలర్‌కి కాన్ఫిగర్ అని ఇచ్చి, సో, ఆ కాన్ఫిగర్‌లో నేనేం చేస్తాను అనంటే బీజీ అనే ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేసి, ఆ ఆర్గ్యుమెంట్ ద్వారా నేనైతే ఒక హాష్ కోడ్ అనేది ఇస్తా. 1E, 1E, 1E. ఓకే. సో, ఇలా ఇవ్వడం ద్వారా నాకేమవుతుంది అనంటే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే. సో, ఈ టైటిల్ ఇదిగోండి టైటిల్ అనేది ఇక్కడొచ్చింది. నెక్స్ట్ జామెంట్రీ అంటే బై డిఫాల్ట్‌గా 700/550 అంటే 700 అనేది మనకి విడ్త్ వస్తుంది. 550 అనేది హైట్ వస్తుందన్నమాట. ఓకే. కాన్ఫిగర్ అంటే ఇక్కడ మనం ఏదైతే కలర్ ఇచ్చామో ఆ కలర్ అనేది మనకి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌గా అయితే సెట్ చేయడం జరిగింది. సో, ఇలా సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము అనంటే ఇక్కడ ఫస్ట్ ఇన్‌పుట్ బాక్స్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే. ఇన్‌పుట్ బాక్స్ అనేది క్రియేట్ చేద్దాం. ఇన్‌పుట్ బాక్స్ ఎలా క్రియేట్ చేస్తాం? ఫస్ట్ నేనైతే ఈ యొక్క కోడ్ అనేది క్లోజ్ చేస్తున్నా. ఆ యొక్క మెయిన్ విండో అనేది క్లోజ్ చేస్తున్నా. ఒక ఇన్‌పుట్ బాక్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తాను అనంటే, దానికి నేను పెట్టుకునే వేరియబుల్ నేమ్ ఏంటంటే, ఎంట్రీ అనే ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నా. ఈ వేరియబుల్ నేమ్‌లో నేను ఎంట్రీ అనే ఒక విడ్జెట్ అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, ఈ ఎంట్రీ అనే విడ్జెట్ ద్వారా మనకేంటంటే, ఇక్కడ మనకి ఒక ఇన్‌పుట్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో, క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ నేనైతే ఒకసారి రన్ చేస్తా. సో, రన్ చేసినప్పుడు నాకేమవుతుంది? ఇక్కడ ఏమి డిస్‌ప్లే అవ్వట్లేదు. సో, అలా డిస్‌ప్లే అవ్వాలి అనంటే ఓకే. సో, అలా డిస్‌ప్లే అవ్వాలి అనంటే మనం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం కదా! ఆ ఆబ్జెక్ట్ అనేది మనకి ఈ విండో ద్వారానే కదా మెయిన్ విండో క్రియేట్ అయింది. ఆ మెయిన్ విండోకి నేనైతే అసైన్ చేస్తా. రూట్ అని ఏదైతే ఇస్తా. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎంట్రీ డాట్ నేనైతే గ్రిడ్ అనేది తీసుకుంటా. అంటే ఏంటి? మనం ఏదైతే ఈ యొక్క ఎంట్రీ వేరియబుల్ అనేది క్రియేట్ చేసామో, ఆ వేరియబుల్ అనేది నేను ఈ యొక్క విండోలో అసైన్ చేస్తున్నానన్నమాట. ఓకే. సో, నేనిప్పుడు వన్స్ క్రియేట్ చేసిన తర్వాత చూడండి నాకు ఆ యొక్క ఇన్‌పుట్ అనేది వచ్చింది. అవునా? ఇన్‌పుట్ అనేది వచ్చింది. బై డిఫాల్ట్‌గా నేను అక్కడ ఆప్షన్స్ అనేవి ఏమి ఇవ్వలేదు కాబట్టి, ఇదిగోండి గ్రిడ్ అనే ఆప్షన్‌లో ఏమి ఇవ్వలేదు కాబట్టి, నాకైతే బై డిఫాల్ట్‌గా అయితే ఫస్ట్‌లో అయితే రావడం జరిగింది. ఇప్పుడు నేనేం చేస్తా, ఇక్కడ ఆ యొక్క ఇన్‌పుట్‌ని మనమైతే మోడిఫై చేసుకుందాం. సో, ఎలా మోడిఫై చేయాలి? ఇక్కడ చూడండి నాకు ఆ యొక్క ఇన్‌పుట్‌కి కొంచెం హైట్ ఉంది. అండ్ విడ్త్ అనేది టోటల్ స్పేస్ అనేది ఆక్యుపై చేసింది. అవునా? సో, ఇప్పుడు అది చేయాలి అనంటే నేనేం చేయాలి? ఇక్కడ కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయాలి. ఓకే. ఆ ఆర్గ్యుమెంట్స్‌లో ఫస్ట్ వన్ ఏంటంటే టెక్స్ట్ వేరియబుల్. సో, టెక్స్ట్ వేరియబుల్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనం ఆ యొక్క ఇన్‌పుట్‌లో వాల్యూస్ అనేవి టైప్ చేస్తాం కదా! ఆ వాల్యూస్‌ని హోల్డ్ చేయాలి. హోల్డ్ చేయాలి అనంటే నేనేం చేస్తా, ఇక్కడ ఒక ఈక్వేషన్ అనే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తా. ఈక్వేషన్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి, సో, ఇక్కడ ఈ టీకింటర్ మాడ్యూల్‌లో ఏమవుతుంది అనంటే, ఆ యొక్క మనం ఎక్కడైతే టైప్ చేస్తామో, ఆ యొక్క నంబర్స్ అనేవి మనకి ఈ ఈక్వేషన్‌లో స్టోర్ అవ్వడానికి స్ట్రింగ్ వార్ అనే ఒక మెథడ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో, ఇలా యూజ్ చేయడం ద్వారా ఏమవుతుంది అనంటే, అక్కడ మనం ఏదైతే వాల్యూస్ అనేవి టైప్ చేస్తామో, ఆ టైప్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ అనేది మనకి ఇక్కడ స్టోర్ అవ్వడం జరుగుతుంది ఈక్వేషన్. సో, ఆ ఈక్వేషన్ అనేది నేను ఈ యొక్క టెక్స్ట్ వేరియబుల్‌లో ఇస్తా. ఓకే. సో, ఇలా ఇచ్చిన తర్వాత
నెక్స్ట్ దాని యొక్క ఫాంట్ సైజ్ అనేది చేంజ్ చేస్తా. ఓకే. సో ఫాంట్ సైజ్ అనేది నేను ఏరియల్ అనేది ఇస్తా. నెక్స్ట్ ఫాంట్ స్టైల్ అన్నమాట ఏరియల్ అనేది. సో నెక్స్ట్ ఫాంట్ సైజ్ అనేది నేను 26 అనేది ఇస్తా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తాను అనంటే ఒకసారి రన్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి విండో సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఇంక్రీజ్ అయింది అనంటే మనం ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఇన్పుట్ సైజ్ అనేది కూడా కొంచెం ఇంక్రీజ్ అయిందనమాట. ఇప్పుడు నేనేం చేస్తా ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేస్తా. నెక్స్ట్ ఈ టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ చేస్తా. ఓకే. సో బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేయడానికి బీజీ అని ఇస్తా. ఓకే. సో ఇక్కడ నేనేమి ఇస్తా హాష్ కోడ్ 2E అనేది ఇస్తా బ్యాక్‌గ్రౌండ్ కలర్. నెక్స్ట్ టెక్స్ట్ కలర్‌కి ఎఫ్‌జీ అనేదైతే ఇవ్వాలి. సో టెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి నేనైతే వైట్ అని ఇస్తా. సో వన్స్ రన్ చేసిన తర్వాత నాకేమవుతుంది అనంటే ఓకే. సో ఇక్కడ మనకైతే ఒక ఎర్రర్ అనేది వచ్చిందనమాట. సో ఎర్రర్ ఏమొచ్చింది? ఇన్వాలిడ్ కలర్ నేమ్ అంట. కలర్ నేమ్ ఇన్వాలిడ్ వచ్చింది. ఇక్కడ నేను ఇంకొక ఈ అనేది ఇవ్వలేదు. అందుకనే ఎర్రర్ వచ్చింది. వన్స్ రన్ చేస్తే నాకేమవుతుంది? ఇదిగోండి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అయింది. నెక్స్ట్ టెక్స్ట్ కలర్ అనేది కూడా చేంజ్ అయింది. ఇప్పుడు నేనేంటి ఈ కర్సర్ కలర్ అనేది చేంజ్ చేయాలి అనుకుంటున్నా. సో ఇప్పుడు అది ఎలా చేంజ్ చేస్తాము అనంటే ఇక్కడ ఇన్సర్ట్ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఉంది. సో ఆ ఇన్సర్ట్ బ్యాక్‌గ్రౌండ్‌కి నేనేమిస్తాను అంటే వైట్ అనేది ఇస్తా. సో అలా ఇవ్వడం ద్వారా మనకేమవుతుంది ఇక్కడ ఆ యొక్క కర్సర్ కలర్ అనేది వైట్ కలర్‌గా అయితే చేంజ్ అయింది. సో అలా చేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ రిలీఫ్ అంటే ఏంటి? ఆ యొక్క బోర్డర్ ఉంది గదా! ఇన్‌పుట్ బోర్డర్ ఆ యొక్క బోర్డర్‌కి స్టైల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ 6 స్టైల్స్ ఉంటాయి. నేను రిడ్జ్ ఫార్మాట్ అనేది తీసుకుంటా. ఓకే. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేటప్పటికి బోర్డర్ విడ్త్ అన్నమాట. సో బోర్డర్ విడ్త్ అనేది నేను 4 తీసుకుంటున్నా. సో 4 తీసుకున్న తర్వాత జస్టిఫై అనేది తీసుకుంటా. సో జస్టిఫై గురించి ఇప్పుడు చెప్తా. వన్స్ రన్ చేద్దాం. రన్ చేసిన తర్వాత నాకేమైంది? ఇదిగోండి చూడండి నాకు బార్డర్ అనేది 4 వచ్చింది. రిలీఫ్ ఈజ్ ఈక్వల్ టు రిడ్జ్ స్టైల్ అనేది నాకైతే ఇక్కడ అవ్వడం జరిగింది. ఇప్పుడేంటి మనం ఎప్పుడైతే నంబర్స్ అనేవి టైప్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది మనకి లెఫ్ట్ సైడ్ నుండి నంబర్స్ అనేవి టైప్ అవుతున్నాయి. నాకు రైట్ సైడ్ నుండి నంబర్స్ అనేవి టైప్ అవ్వాలి. సో అలా అవ్వాలి అనంటే ఇక్కడ నేనేం చేయాలి? జస్టిఫై అనేది చేయాలి. సో జస్టిఫై ఈజ్ ఈక్వల్ టు సెంటర్ ఉంటుంది, లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది. వన్స్ సెంటర్‌కి అయితే ఇస్తా. ఓకే. సో నేను ప్రోగ్రామ్‌ని రన్ చేసినప్పుడు ఏమవుతుంది అనంటే ఇదిగోండి సెంటర్ నుంచి మనకైతే నంబర్స్ అనేవి వస్తాయి. సో అలా కాకుండా నేనేం చేస్తా ఇక్కడ రైట్ అనేది ఇస్తా. సో రైట్ అనేది ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి నంబర్స్ అనేవి రైట్ సైడ్ నుండి టైప్ అవుతా ఉంటాయి. ఓకే. సో ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ గ్రిడ్ ఫార్మాట్‌లోకి వద్దాం. సో ఎప్పుడైతే ఈ గ్రిడ్ అనేది మనం టైప్ చేస్తామో అప్పుడు మనం ఇక్కడ ఖచ్చితంగా రోస్ అండ్ కాలమ్స్ అనేవి మనమైతే ఇవ్వాలి. ఫస్ట్ ఏ గ్రిడ్ ఫార్మాట్ అయినా సరే మనకి 0 రో అండ్ కాలమ్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి అది నేను బేసిక్‌గా అయితే ఇస్తున్నా. ఓకే. సో అలా ఇచ్చిన తర్వాత వన్స్ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తా. రన్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా వచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మనకి 1, 2, 3, 4, 5, 6, 7 కాలమ్స్ ఉన్నాయి కదా! సో నేనేం చేస్తాను అనంటే ఈ యొక్క ఇన్‌పుట్‌ని 7 కాలమ్స్ స్ప్రెడ్ చేస్తా. సో అది ఎలా స్ప్రెడ్ చేస్తాను అనంటే ఇక్కడ మనకి కాలమ్ స్పాన్ అనే ఒక అట్రిబ్యూట్ అనేది ఉంటుందో ఆ అట్రిబ్యూట్ ద్వారా అయితే మనం ఈ యొక్క ఇన్‌పుట్‌ని ఎక్స్‌పాండ్ చేయొచ్చు. సో కాలమ్ స్పాన్ అనేది నేను ఇచ్చిన తర్వాత నేను రన్ చేస్తా. సో రన్ చేసినప్పుడు నాకేమైంది? నాకు సేమ్‌గానే ఉంది. ఓకే. సో నెక్స్ట్ నేనేం చేస్తాను అనంటే అది అప్లై అవుతుంది. ఎలా అప్లై అవుతుంది అనేది నేనిప్పుడు నెక్స్ట్ స్టెప్‌లో చెప్తా. సో ఆ తర్వాత నేనేం చేస్తాను అనంటే ప్యాడ్ ఎక్స్ అనేది ఇస్తా. సో ప్యాడింగ్ అనేది ఇస్తా. ప్యాడ్ వై. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సపోజ్ నేనిప్పుడు ఏం చేస్తా జస్ట్ 20, 20 అనేది అయితే తీసుకొని నేను ప్రోగ్రామ్‌ని అయితే రన్ చేస్తా. సో రన్ చేసినప్పుడు ఏమవుతుంది టాప్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకైతే స్పేస్ అనేది ప్రొవైడ్ అయింది. అవునా? సో టాప్ అండ్ లెఫ్ట్ కాకుండా బాటమ్ అండ్ రైట్ సైడ్ కూడా మనకి స్పేస్ అనేది వస్తుందన్నమాట. ప్యాడింగ్ అంటారు దాన్ని. నేను ఎక్కడ ఇచ్చాను ప్యాడింగ్ అనేది? నేను గ్రిడ్ ఫార్మాట్‌లో ఇచ్చాను కాబట్టి నాకు ఔట్ సైడ్ ఆఫ్ ఇన్‌పుట్ ట్యాగ్ అయితే ఇక్కడ మనకి అప్లై అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఏంటంటే ఈ ఇన్పుట్ అనేది టోటల్ స్ప్రెడ్ అవ్వలేదు. అవునా? సో టోటల్ స్ప్రెడ్ అవ్వాలి అనంటే నేను ఇక్కడ స్టిక్కీ అనే ఒక ఆర్గ్యుమెంట్ అనేది ఇస్తా. సో ఈ ఆర్గ్యుమెంట్‌లో నేనేమి ఇవ్వాలి అనంటే ఎన్ఎస్ఈడబ్ల్యూ అనేది ఇస్తా. అంటే ఏమవుతుంది అనంటే మనకి ఏదైతే ఇన్పుట్ విడ్జెట్ ఉందో ఆ ఇన్పుట్ విడ్జెట్ ద్వారా ఎక్స్‌పాండ్ అవుతుందన్నమాట ఆల్ సైడ్స్. అయినా ఎక్స్‌పాండ్ అవ్వలేదు. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే
ఇక్కడ మనకి రెస్పాన్సివ్ వేగా క్రియేట్ చేసినప్పుడు మాత్రమే అది అవుతుందన్నమాట. సో, రెస్పాన్సివ్ వేగా మనం ఎలా క్రియేట్ చేస్తాము అనంటే, ఇక్కడ మనం 2 లూప్స్ అనేవి తీసుకుంటాం. రోకి ఒక లూప్ తీసుకుంటాం. కాలమ్‌కి ఒక లూప్స్ అనేవి తీసుకుంటామన్నమాట. సో, ఫర్ లూప్ అనేది యూజ్ చేసినప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్. సో, ఫస్ట్ నేను కాలమ్స్‌కి క్రియేట్ చేస్తున్నా కాబట్టి, నాకు ఎన్ని కాలమ్స్ వరకు తీసుకుంటున్నాం మనం 1, 2, 3, 4, 5, 6, 7 కాలమ్స్ వరకు తీసుకుంటున్నాం. అవునా? 7 కాలమ్స్ వరకు తీసుకుంటున్నాం. ఇక్కడ నేనేం చేస్తానంటే రూట్ ట్యాగ్‌కి మనం ఇచ్చేది ఇదిగో రూట్ ట్యాగ్‌కే. సో, ఇప్పుడు కాలమ్ కాన్ఫిగర్ అనే మెథడ్ అనేది ఉంటుంది. ఈ మెథడ్ ద్వారా నేనేం చేస్తాను అనంటే ఫస్ట్ ఐని పాస్ చేస్తా. ఓకే. ఒక వాల్యూ అనేది పాస్ చేస్తా. సో, వాల్యూని పాస్ చేసిన తర్వాత వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని పాస్ చేస్తా. ఓకే. సో, ఇలా పాస్ చేసినప్పుడు మనకేమవుతుంది అనంటే కాలమ్స్ పరంగా మనకి రెస్పాన్సివ్ వేగా అయితే ఈ యొక్క స్టిక్కీ ఓకే. ఇది క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ స్టిక్కీ ఈజ్ ఈక్వల్ టు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ద్వారా మనకి ఆల్ సైడ్స్ ఎక్స్‌పాండ్ అవుతుంది. వన్స్ క్రియేట్ చేస్తే ఇప్పుడు చూడండి మనకి ఆల్ సైడ్స్ ఎక్స్‌పాండ్ అయిందా? వన్స్ నేనిప్పుడు ఏం చేస్తున్నా దీన్ని కామెంట్ చేసా. అప్పుడు మనకేమవుతుంది ఇదయింది. లేదు నేనేం చేస్తా ఇప్పుడు దీన్ని అన్‌కామెంట్ చేసి ఈ స్టిక్కీ అనేది తీసేస్తా. ఓకే. సో, ప్రోగ్రామ్‌ని రన్ చేస్తా. అప్పుడు నాకేమవుతుంది మిడిల్‌లో వచ్చింది. సో, మిడిల్‌లో ఎందుకు వచ్చింది అనంటే మనం అంత సైజ్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి మిడిల్‌లో అయితే వచ్చింది. సో, మిడిల్‌లో కాకుండా మనకి నార్మల్‌గానే రావాలి అనంటే సో, స్టిక్కీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ఈడబ్ల్యూ అని మనం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు ఆల్ సైడ్స్ ఎక్స్‌పాండ్ అనేది అవుతుంది. సో, ఇక్కడ రో ఈజ్ ఈక్వల్ టు 0, కాలమ్ ఈజ్ ఈక్వల్ టు 0. మనకైతే ఇన్‌పుట్ ట్యాగ్ అనేది విడ్జెట్ అనేది రెడీ అయిపోయింది. బట్ ఇక్కడ మనకేంటంటే ప్యాడ్ ఎక్స్, ప్యాడ్ వై అనేది నేను కాస్త ఎక్కువ ఇచ్చాను. నేనిప్పుడు దాన్ని సరిచేస్తా. సో, ఎలా ఇస్తా? ప్యాడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ప్యాడ్ వై ఈజ్ ఈక్వల్ టు 2 అనేది ఇస్తా. సో, నేను వన్స్ ప్రోగ్రామ్‌ని రన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఇన్‌పుట్ అనేది వస్తుంది. వన్స్ మనం ఏదైనా ఎంట్రీ చేసినప్పుడు మనకైతే ఈ విధంగా వస్తాయన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తాం బటన్స్ అనేవి క్రియేట్ చేద్దాం. ఓకే. సో, బటన్‌కి నేనేం చేస్తాను అనంటే బీటీఎన్ అనే ఒక వేరియబుల్ నేమ్ అనేది తీసుకొని బటన్ విడ్జెట్ అనేది తీసుకొని ఈ బటన్ విడ్జెట్‌లో రూట్‌ని పాస్ చేస్తా. ఓకే. రూట్‌ని పాస్ చేసిన తర్వాత బీటీఎన్ డాట్ ఇందాకల మనం ఏం యూజ్ చేసాం? గ్రిడ్ అనేది యూజ్ చేసాం కదా! సో, ఇక్కడ కూడా మనమైతే గ్రిడ్ అనేది యూజ్ చేస్తాం. సో, వన్స్ ఎప్పుడైతే మనం గ్రిడ్ అనేది యూజ్ చేసామో ఇప్పుడు మనకేమవుతుందంటే వన్స్ ఒకసారి రన్ చేద్దాం. సో, రన్ చేసినప్పుడు ఏమవుతుంది బై డిఫాల్ట్‌గా ఆ బటన్ అనేది ఇక్కడ ప్లేస్ అయిందన్నమాట. మనం దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి అనంటే రో ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రోకి చేయాలి. కాలమ్ ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. ఓకే. సో, ఇలా చేసిన తర్వాత వన్స్ నేను ప్రోగ్రామ్‌ని రన్ చేస్తే అప్పుడు నాకేమవుతుంది ఆ బటన్ అనేది అక్కడే ప్లేస్ అయింది. ఎందుకంటే మనం ఇంకా ఆ బటన్‌ని డిజైన్ చేయలేదు కాబట్టి. ఇప్పుడైతే మనం ఆ యొక్క బటన్‌ని డిజైన్ చేద్దామా? ఇంతకుముందు ఏం చేసాము మనం టెక్స్ట్ వేరియబుల్ ద్వారా మనం ఈ యొక్క ఈక్వేషన్ అనేది రాసాం. కానీ ఇక్కడ బటన్ అంటే బటన్ నేమ్ అనేది ఉంటుంది కదా! సో, ఆ బటన్ నేమ్ అనేది నేనైతే ఇక్కడ ఇస్తున్నా. సో, టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చి మనం ఏదైతే క్లియర్ అనేది ఇచ్చామనుకో అక్కడ మనకి నేమ్ అనేది వస్తుంది. సో, నేమ్ అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి? ఆ యొక్క బటన్ అనేది ఆ యొక్క బటన్ ఫ్యూచర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో, ఎగ్జిక్యూట్ అవ్వడానికి నేను కమాండ్ అనే ఒక ఆర్గ్యుమెంట్ అనేది యూజ్ చేస్తా. ఈ ఆర్గ్యుమెంట్ ద్వారా ఏమవుతుంది అనంటే మనం ఫంక్షన్స్‌ని కాల్ చేయొచ్చు. ఓకే. సపోజ్ నేనిప్పుడు ఏం చేస్తా ఇక్కడ ఫంక్షన్ అనేది తీసుకుంటా. సో, ఫంక్షన్ నేమ్ ఏం పెడదాం? శాంపుల్ అనేదైతే పెడుతున్నా. ఓకే. సో, పెట్టిన తర్వాత నేను ఈ ఫంక్షన్‌లో ఏమి క్రియేట్ చేయకుండా జస్ట్ పాస్ అని ఇస్తున్నా. ఆ ఫంక్షన్ అనేది నేనైతే ఇక్కడ కాల్ చేశా. ఓకే. సో, ఎప్పుడైతే నేను ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేస్తానో ఓకే. ఈ బటన్ మీద క్లిక్ చేస్తానో అప్పుడేమవుతుంది అనంటే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. క్లియర్ బటన్ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఓకే. సో, ఆ విధంగా కాల్ చేసిన తర్వాత నెక్స్ట్ కమాండ్ ఇచ్చాం కదా! నెక్స్ట్ ఇన్‌సైడ్ ప్యాడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇస్తున్నా. ప్యాడ్ వై ఈజ్ ఈక్వల్ టు 10 ఇస్తున్నా. అంటే ఏమవుతుంది అనంటే ఈ బటన్‌లో బటన్‌కి ఇన్‌సైడ్ మనకి ప్యాడింగ్ అనేది వస్తుందన్నమాట. అంటే స్పేస్ అనేది వస్తుంది. నెక్స్ట్ నేనేం చేయాలి అనంటే ఫోర్‌గ్రౌండ్, బ్యాక్‌గ్రౌండ్ అనేది ఇస్తా. సో, బీజీ కలర్ అనేది ఇక్కడ నేను ఏదైతే ఇచ్చానో అదే ఇస్తానన్నమాట. సో, బీజీ కలర్ అండ్ వైట్ కలర్ ఈ విధంగా ఇచ్చా. నేను ప్రోగ్రామ్‌ని రన్ చేస్తే ఇదిగోండి నాకు క్లియర్ అనేదైతే వచ్చింది. మరి ఫాంట్ సైజ్ ఇవ్వాలి కదా! ఫాంట్ సైజ్ వచ్చేటప్పటికి ఏరియల్. ఓకే. సో, ఏరియల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫాంట్ సైజ్ నంబర్ వచ్చేటప్పటికి 16 అని ఇస్తున్నా. ఇక్కడ 26 అనేది ఇన్‌పుట్‌కి ఇచ్చా. బటన్స్‌కేమో 16 అనేది నేనైతే ఇస్తున్నా.
ఓకే. సో, ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొక ఫ్యూచర్ అనేది యాడ్ అవుతుంది. ఏంటంటే, మనం ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేస్తామో ఇక్కడ చూడండి బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి బ్యాక్‌గ్రౌండ్ అనేది వైట్‌గా మారింది. నెక్స్ట్ టెక్స్ట్ కలర్ అనేది నాకు బ్లాక్‌గా మారింది. సో, వాటిని మనం చేంజ్ చేసుకుందాం. సో, అలా చేంజ్ చేసుకోవాలి అనంటే యాక్టివ్ బ్యాక్‌గ్రౌండ్ అని ఇచ్చి సో, ఈ యాక్టివ్ బ్యాక్‌గ్రౌండ్‌కి నేనేమిస్తాను అనంటే 555 అనేది ఇస్తా. నెక్స్ట్ యాక్టివ్ ఫోర్‌గ్రౌండ్‌కి నేనేమిస్తాను అనంటే వైట్ అనేది ఇస్తా. సో, వన్స్ ఇచ్చిన తర్వాత నేను ప్రోగ్రామ్‌ని రన్ చేస్తే ఇక్కడ చూడండి కొంచెం యాక్టివ్ అయినప్పుడు కొంచెం లైట్ గ్రే కలర్‌లో అయితే మనకి రావడం జరిగింది. నెక్స్ట్ టెక్స్ట్ కలర్ అనేది సేమ్ గానే ఉంది. యాక్టివ్ ఫోర్‌గ్రౌండ్ అనేది మనమైతే క్రియేట్ చేసాం. సో, క్రియేట్ చేసిన తర్వాత బార్డర్ సైజ్ ఈస్ ఈక్వల్ టు 2 అనేది ఇస్తా. సో, ఇచ్చిన తర్వాత నేను ప్రోగ్రామ్‌ని రన్ చేస్తే నాకు ఈ విధంగా ప్లేస్ అయింది. సో, ఇలా ప్లేస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏదైతే గ్రిడ్ ఫార్మాట్ ఉందో, ఈ గ్రిడ్ ఫార్మాట్‌లో ఇంతకుముందు మనం ఏం చేసాం? కాల్ స్పాన్ అనేది చేసాం కదా! కాల్ స్పాన్ అనేది ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ప్యాడ్ ఎక్స్ అనేది ఇస్తా. ఎంత ఇస్తున్నా? 1 ఇస్తున్నా. ప్యాడ్ వై ఈజ్ ఈక్వల్ టు 1 ఇస్తున్నా. ఓకే. సో, వన్స్ రన్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ అనేది మనకి ఈ విధంగా ఉంది. వన్స్ ఈ విధంగా విండో సైజ్ అనేది పెద్దది చేసినప్పుడు మనకేమవుతుంది? ఈ విధంగా అయితే డిస్‌ప్లే అవుతుంది. సో, ఇప్పుడు నేనేం చేస్తా, ఇక్కడ స్టిక్కీ అనేది ఇస్తా. స్టిక్కీ సో, స్టిక్కీలో ఏమివ్వాలి? ఎన్ఎస్‌ఈడబ్ల్యూ ఓకే. సో, అప్పుడు ఆల్ డైరెక్షన్స్‌లో మనకైతే ఆ యొక్క బటన్ అనేది ప్లేస్ అవుతుంది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి లెఫ్ట్ సైడ్ ఇంతకుముందు స్పేస్ ఉంది. కానీ ఇప్పుడు స్పేస్ అనేది లేదు. ఎందుకు? మనమైతే ఆ యొక్క బటన్‌ని ఆల్ సైడ్స్ ఎక్స్‌పాండ్ చేయడం జరిగింది. సో, ఇంతకుముందు మనం ఏం చేసాం? కాలమ్‌కి ఈ విధంగా కాన్ఫిగర్ చేశాం కదా! సో, తర్వాత రోకి గూడా చేయాలి. సో, రోకి నేను తర్వాత చేసి చూపిస్తా. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ బటన్ అనేది క్రియేట్ చేశాం కదా! నెక్స్ట్ ఏ బటన్ క్రియేట్ చేయాలి? ఇగోండి ఈ బటన్ క్రియేట్ చేయాలి. ఓకే. సో, ఈ బటన్ క్రియేట్ చేయాలి అనంటే నేను మళ్ళీ మొత్తాన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటా. నెక్స్ట్ అలా మల్టిపుల్ బటన్స్ అనేవి మనం మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ బటన్ నేమ్స్ కూడా చేంజ్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ రో 1 ఉంది కదా! కాలమ్ కూడా 1 ఇస్తున్నా. ఓకే. కాలమ్ కూడా 1 ఇస్తున్నా. సో, ఇక్కడ నేనేంటంటే ఎంటర్ సింబల్ అనేది నాకు రావడానికి U232 బి అనేది నేనైతే చేశా. సో, ఇలా చేసిన తర్వాత నేను వన్స్ ప్రోగ్రామ్‌ని రన్ చేస్తే అప్పుడు నాకేమైంది? ఇదిగోండి ఎంటర్ సింబల్ అనేది నాకైతే వచ్చింది. సో, ఇప్పుడు చూడండి ఇది నాకు కిందకి రావాలి. అలా రావాలి అనంటే అప్పుడు నేనేం చేయాలి? రో ఈజ్ ఈక్వల్ టు 2 చేయాలి. ఓకే. ఇప్పుడు ప్రోగ్రామ్‌ని రన్ చేస్తా. ఇప్పుడు నాకేమైంది? ఇక్కడొచ్చింది. ఇక్కడెందుకొచ్చింది అనంటే ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ మనం ఎంట్రీ బటన్‌కి ఏం తీసుకున్నాం? రో ఈజ్ ఈక్వల్ టు 0 కాలమ్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి అది మనకి ఫస్ట్ ప్లేస్ అయింది. నెక్స్ట్ రో ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇది ఫస్ట్ రో కదా! ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో. సో, రో ఈజ్ ఈక్వల్ టు 1 కాలమ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో, ఇది మనకి ఈ బటన్ అనేది మనకి ఇక్కడ ప్లేస్ అయింది. అవునా? నెక్స్ట్ ఈ బటన్ అనేది ఏ బటన్? సెకండ్ బటన్ అనేది మనకి రో 2 అంటే సెకండ్ రోలో కాలమ్ 1కి ఇచ్చా. ఇది 0 కాలమ్, ఇది సెకండ్ కాలమ్. ఆ విధంగా మనమైతే ప్లేస్ చేయొచ్చు. బట్ ఇక్కడేంటంటే మనం మల్టిపుల్ బటన్స్ అనేవి ఈ విధంగా కాపీ చేయడానికంటే మనం ఏం చేస్తాం? ఇక్కడ బటన్ అనే ఒక వేరియబుల్ అనేది తీసుకుందాం. ఓకే. సో, ఈ వేరియబుల్ అనేది నేను లిస్ట్ టైప్‌లో క్రియేట్ చేస్తా. ఇప్పుడు నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన టపుల్స్ అనేవి నేనైతే ఇక్కడ కాపీ పేస్ట్ అనేది చేశా. సో, ఇప్పుడు దీని గురించి మీకైతే కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లియర్‌గా చూడండి. సో, ఫస్ట్ మనం ఏం చేసాము? ఇందాకల 2 బటన్స్ అనేవి క్రియేట్ చేసాం గదా! నేను డిఫరెంట్‌గా ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గ్యుమెంట్స్‌ని నేనైతే ఇక్కడ టపుల్‌లో సేవ్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో, ఇక్కడ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు క్లియర్ అని ఉంది కదా! ఆ క్లియర్ అనేది నేను ఫస్ట్ ఓకే. ఇండెక్స్ నంబర్ 0కి ఇచ్చాననమాట. ఓకే. సో, ఇది మొత్తం టపుల్ అనుకోండి. సో, ఈ టపుల్‌లో మనకి టోటల్‌గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 వాల్యూస్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ వాల్యూకి నేనేమి ఇస్తున్నాను అనంటే ఈ టెక్స్ట్‌కి మనం ఏదైతే వాల్యూ అనేది సేవ్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ వాల్యూ అనేది ఇచ్చా. ఇక్కడ క్లియర్ అని ఉంది కదా! ఆ క్లియర్ అనేది నేను ఎక్కడ ఇచ్చాను అనంటే ఇదిగోండి ఇక్కడ సిగా ఇచ్చా. అంటే నేనేం చేస్తా? క్లియర్ అనేది ఇస్తా. ఓకే. సో, ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బటన్ కదా! సో, బ్యాక్ స్పేస్ బటన్ కాబట్టి నేను ఈ సింబల్ అనేది నేను ఎక్కడిచ్చాను? చూడండి ఇక్కడైతే ఇచ్చా. ఓకే. ఆ తర్వాత మనకి బటన్స్ ఉన్నాయి కదా! సో, మల్టిపుల్ బటన్స్‌లో నెక్స్ట్ బటన్ ఏంటిది? మనకి పర్సెంటేజ్ బటన్ అన్నమాట. సో, పర్సెంటేజ్ బటన్ అనేది నేను ఎక్కడ ఇచ్చాను చూడండి. ఇదిగోండి పర్సెంటేజ్ తర్వాత బ్యాక్ స్లాష్ స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ క్యూబ్ రూట్. ఓకే. ఇదిగోండి బ్యాక్ స్లాష్ స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ క్యూబ్ రూట్.
ఇది ఫస్ట్ రో అన్నమాట. సో, ఫస్ట్ రో అని మనం ఎక్కడ ఇండికేట్ చేసాము అనంటే, ఇక్కడ చూడండి. క్లియర్ తర్వాత మనకి ఏదైతే ఈ యొక్క వాల్యూ ఉందో, ఈ యొక్క వాల్యూ అనేది మనకి రోని ఇండికేట్ చేస్తుంది. ఓకే. ఇవన్నీ ఫస్ట్ రోలో ఉన్నాయి. నెక్స్ట్ నేను కాలమ్స్ ఇచ్చానన్నమాట. అంటే థర్డ్ వాల్యూ వచ్చేటప్పటికి ఇక్కడ నేను రాస్తా చూడండి. నార్మల్‌గా ఇదైతే టెక్స్ట్. ఓకే. సో, టెక్స్ట్ తర్వాత రో, తర్వాత కాలమ్, తర్వాత ఫంక్షన్, తర్వాత లాస్ట్‌లోది వచ్చేటప్పటికి ఏంటంటే టూల్ టిప్ అన్నమాట. టూల్ టిప్ అంటే ఫస్ట్ నేను చూపించాను కదా! యారో అనేది మనకి ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ మనకి వాల్యూ అనేది రావడానికి నేనైతే ఈ టూల్ టిప్ అనేది కూడా ఇప్పుడే యాడ్ చేశాను. ఇది లాస్ట్‌లో యూజ్ చేస్తాము. ఇప్పుడైతే యూజ్ చేయము. సో, ఇప్పుడైతే ఫస్ట్ ఏంటిది టెక్స్ట్, తర్వాత రో, తర్వాత కాలమ్, శాంపుల్, క్లియర్ ఆల్. శాంపుల్ అనేది ఫంక్షను. ఈ శాంపుల్స్ అనే ఫంక్షన్‌ని మనం ఈచ్ అండ్ ఎవ్రీ బటన్‌కి నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇది ఫస్ట్ రో అన్నమాట. సెకండ్ రో వచ్చేటప్పటికి మనకి ఏమేం వాల్యూస్ ఉన్నాయి చూడండి. 7, 8, 9 స్టార్, ఓపెన్ పారాంథసిస్, క్లోజ్డ్ పారాంథసిస్, పై వాల్యూ. ఇదిగోండి 7, 8, 9 స్టార్, ఓపెన్ పారాంథసిస్, క్లోజ్డ్ పారాంథసిస్, పై వాల్యూ. అంటే ఇక్కడ వరకి మనకి సెకండ్ రో అన్నమాట. ఓకే. నెక్స్ట్ థర్డ్ రో వచ్చేటప్పటికి ఇక్కడ వరకు ఉంది. నెక్స్ట్ ఫోర్త్ రో వచ్చేటప్పటికి ఇక్కడ వరకు ఉంది. ఫోర్త్ రో తర్వాత ఫిఫ్త్ రో వచ్చేటప్పటికి మనకి ఎక్కడ వరకు ఉంది, ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది. నెక్స్ట్ సిక్స్త్ రో, మనకి 6 రోస్ వరకు అయితే ఉన్నాయి. నెక్స్ట్ రో తర్వాత కాలం కదా, అన్ని సేమ్ ఉంటాయి రోస్. ఎందుకంటే మనకి ఇది మొత్తం సేమ్ రోనే కాబట్టి ఫస్ట్ వాల్యూస్ మొత్తం నేనైతే సేమ్ రోనే ఇచ్చా. బట్ కాలమ్స్ అనేవి 0 డిఫరెంట్ అన్నమాట. 0, 1, 2, 3, 4, 5, 6. సో అదే సేమ్ ఇదిగోండి 0 తర్వాత 1, 3, 4, 5, 6. ఓకే. కాలమ్స్ అన్నమాట. కాలమ్స్ తర్వాత ఫంక్షన్స్. సో ఇక్కడ చూడండి సెకండ్ రో 0 కాలమ్. సెకండ్ రో 0 కాలమ్ అంటే ఇదిగో 0 రో ఇది సెకండ్ రో, ఐ మీన్ ఫస్ట్ రో, ఇది సెకండ్ రో. సెకండ్ రో 0 కాలమ్ అంటే 7 వచ్చిద్ది అనమాట. సపోజ్ ఇప్పుడు నేనేంటంటే ఫోర్త్ రో 6th కాలం చూస్తా. సో ఫోర్త్ రో ఇది మనకి ఇది ఫోర్త్ రో. అవునా? ఫోర్త్ రో. 6th కాలం అంటే 0, 1, 2, 3, 4, 5, 6. సో ఇదిగోండి టౌ సింబల్ అనేది నాకైతే ఇక్కడ ఉందన్నమాట. ఓకే. సో అలా నేనైతే ఒక టపుల్ అనేది క్రియేట్ చేశా. ఇప్పుడు నేనేం చేస్తాను అనంటే ఈ టపుల్ని యూజ్ చేసుకొని నేను ఒక ఫర్ లూప్ అనేది క్రియేట్ చేస్తాను. ఫర్ లూప్ అనేది మనం ఎక్కడ క్రియేట్ చేస్తాము అనంటే ఈ బటన్స్ కి క్రియేట్ చేస్తాను అనమాట. ఫర్. ఓకే. సో ఫర్ లూప్ అనేది తీసుకున్నా. సో ఫర్ లూప్ తీసుకున్న తర్వాత నేనేం చేయాలి? ఓకే. సో ఫర్ లూప్ తీసుకున్న తర్వాత నేను ఈ ఫర్ లూప్ లో ఫస్ట్ ఈ పారామీటర్స్ అనేది క్రియేట్ చేసుకుంటా. టెక్స్ట్ ఇందాక చెప్పాను కదా, ఏమని చెప్పాను? టెక్స్ట్, కాలము, ఫంక్షన్, టూల్ టిప్ అని. సో దీన్ని నేను ఇక్కడ కట్ చేసి ఇగోండి నేనైతే ఇక్కడ ఇస్తున్నా. ఓకే. సో ఇలా ఇచ్చిన తర్వాత టూల్ టిప్ ఇన్ ఎక్కడి నుండి తీసుకోవాలి మనం అవి? బటన్ నుంచి కదా. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది అనంటే ఫర్ లూప్ మనకి ఏం చేస్తుంది? ఫస్ట్ 0 ఇండెక్స్ వాల్యూ అనేది తీసుకుంటుంది కదా. సో ఈ టపుల్లో ఐ మీన్ ఈ లిస్ట్ లో ఈ టపుల్ అనేది 0 ఇండెక్స్ వాల్యూ. సో ఈ 0 ఇండెక్స్ వాల్యూలో మనకి ఫస్ట్ ది టెక్స్ట్ ని ఇండికేట్ చేస్తుంది, తర్వాత రోని ఇండికేట్ చేస్తుంది, తర్వాత కాలమ్ ని, తర్వాత ఫంక్షన్ ని, తర్వాత టూల్ టిప్ ని. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఫస్ట్ టెక్స్ట్ ని, తర్వాత రోని, తర్వాత కాలమ్ ని, తర్వాత ఫంక్షన్ ని, తర్వాత టూల్ టిప్ ని. సో ఇలా ఇండికేట్ చేసిన తర్వాత ఇక్కడ నేను కొంచెం చేంజ్ చేసుకుంటాను అనమాట. ఓకే. FUN అనేది ఇస్తా. ఇక్కడ టూల్ టిప్, ఇక్కడ టెక్స్ట్ నేమ్ అనేది తీసుకుంటా. ఓకే. సో ఇలా తీసుకున్న తర్వాత నేను ఫర్ లూప్ లో ఏం చేస్తాను అనంటే ఫస్ట్ మనం క్రియేట్ చేసిన బటన్ ఉంది కదా. సో ఈ బటన్ ని నేను ఫర్ లూప్ లో పెడతా. ఓకే. ఫర్ లూప్ లో పెడతా. ఓకే. ఫర్ లూప్ లో పెట్టిన తర్వాత ఈ టెక్స్ట్ నేమ్ అనేది ఏదైతే ఉందో అది ఇక్కడ ఇస్తాను అన్నమాట. ఓకే. సో ఇప్పుడు నేనైతే ఇది టెక్స్ట్ నేమ్ గా ఇచ్చా. ఇక్కడ కమాండ్ అంటే ఏంటి? ఫంక్షన్ ఇవ్వాలి. ఫంక్షన్ మన ఎక్కడి నుండి వస్తుంది? FUN అనే ఈ యొక్క పారామీటర్ ద్వారా వస్తుంది అనమాట. ఓకే. సో ఫంక్షన్ వచ్చింది. తర్వాత రో అనేది ఇదిగోండి ఇక్కడ ఇవ్వాలి. ఓకే. సో ఈ రోకి డిఫరెన్స్ ఉండాలి కాబట్టి నేనైతే రో నెంబర్, ఓకే, రో నెంబర్ అనేది తీసుకుంటున్నా. నెక్స్ట్ కాలం నెంబర్, ఓకే, కాలం నెంబర్ అనేది తీసుకుంటున్నా. ఆ కాలం నెంబర్ అనేది నేను ఎక్కడ ఇస్తాను అనంటే ఇక్కడ రో దగ్గర అయితే ఇస్తా. ఓకే. రో నెంబర్ తర్వాత ఇక్కడ కాలం నెంబర్ ఉంది కదా, కాలం నెంబర్.
ఓకే. సో, ఈ విధంగా అయితే ఇచ్చా. ఇప్పుడు నేనేం చేస్తాను అనంటే ఓకే. డైరెక్ట్‌గా ఏం చేస్తాను? ప్రోగ్రామ్‌ని రన్ చేస్తా. సో, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇన్ని బటన్స్ వచ్చేసినియి. ఈ బటన్స్ ఎక్కడి నుండి వచ్చినియి? చూడండి. ఈ బటన్స్ అనేవి ఇగోండి మనం ఇక్కడ టపుల్‌లో ఏవైతే వాల్యూస్ అనేవి ఇచ్చామో, ఆ వాల్యూస్ ద్వారా ఈ బటన్స్ అనేవి మనకి రావడం జరిగింది. సో, అవి కూడా ఓకే. ఇక్కడ మనకేమైంది చూడండి. ఈ ఎంటర్ బటన్ అనేది 2 టైమ్స్ వచ్చింది. 2 టైమ్స్ ఎందుకొచ్చింది? అంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఒక బటన్ అనేది క్రియేట్ చేసాం కదా! ఈ బటన్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో, 8 అనేది తీసేసి ఇక్కడ ఇదనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో, దీన్ని మనం ఏం చేద్దాం? కామెంట్ అయితే చేద్దాం ప్రస్తుతానికి. ఓకే. మళ్ళీ వన్స్ రన్ చేస్తే అప్పుడు మనకేమొస్తుంది? ఇదిగోండి 8 అనే సింబల్ వచ్చిందా? ఈ విధంగా మనకి బటన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఓకే. సో, బటన్స్ క్రియేట్ చేశాం. ఓకే. కానీ నాకు ఇక్కడ ఇంకొక బటన్ అనేది కావాలి. సో, అదేం బటన్? ఇదిగోండి డిగ్రీ బటన్. సో, ఇది ఏంటంటే మనకి ఏదైతే ఈ యొక్క సైన్ వాల్యూస్, కాస్ వాల్యూస్ ఉన్నాయో, సో, సైన్ వాల్యూస్, కాస్ వాల్యూస్ దగ్గరైతే ఆ యొక్క డిగ్రీ బటన్ అనేది మనకైతే యూజ్ అవుతుంది. సో, దానికోసం నేనేం చేస్తున్నా మోడ్ అండర్ స్కోర్ బటన్ అనే ఒక వేరియబుల్ అయితే తీసుకుంటున్నా. సో, దీనికి నేనేం చేస్తా బటన్ అనే విడ్జెట్ తీసుకొని దీనికి రూట్‌ని పాస్ చేసి ఓకే. సో, టెక్స్ట్ అనేది నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే డిగ్రీ అనేదైతే ఇస్తున్నా. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఏముంది? డిగ్రీ అని ఉంది కదా! సో, డీఈజీ అనేదైతే నేను ఇస్తున్నా. సో, ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కమాండ్ ప్రస్తుతానికైతే నేను శాంపుల్‌ని ఇస్తున్నా. తర్వాత రీప్లేస్ చేస్తా ఖచ్చితంగా. సో, ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం? కమాండ్ పాస్ చేసాం. కమాండ్ పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫాంట్ సైజ్ అన్నమాట. సో, ఫాంట్ సైజ్ ఇంతకుముందు మనం ఏమి ఇచ్చాం? ఏరియల్ ఆ తర్వాత 16 అనేది ఇచ్చాం కదా! సో, అదే నేనైతే ఇక్కడ రిపీట్ చేస్తున్నా. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అన్నమాట. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది నేను కొంచెం డిఫరెంట్‌గా 444 అనేది ఇస్తున్నా. 444 ఇచ్చిన తర్వాత సో, ఫోర్‌గ్రౌండ్ వచ్చేటప్పటికి నేనైతే వైట్ అయితే ఇస్తున్నా. వైట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇది నేను ఎక్కడ ప్లేస్ చేయాలి? మోడ్ బటన్ డాట్ గ్రిడ్ ఓకే. గ్రిడ్ ఆఫ్ సో, ఇక్కడ రోస్ అనేవి మనకి 6/6 వరకు వచ్చాయి. అవునా? నేను రో 7 క్రియేట్ చేసి కాలమ్ అనేది 0 ఇస్తా. నెక్స్ట్ ఇది నాకేమవ్వాలి? ఎంటైర్ ఓకే. ఈ బటన్ అనేది నాకు లెఫ్ట్ నుండి రైట్ వరకి ఎంటైర్‌దే సెక్షన్ అనేది నాకైతే ఉండాలి. సో, దానికోసం నేనిప్పుడేం చేస్తాను? స్టిక్కీ అనేది తీసుకొని సో, స్టిక్కీలో NSEW అనేది నేనైతే ఇచ్చా. నెక్స్ట్ ప్యాడ్ ఎక్స్ అనేది ఇస్తా. ప్యాడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ప్యాడ్ వై ఈజ్ ఈక్వల్ టు 1 అయితే నేనిస్తా. వన్స్ ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను ప్రోగ్రామ్‌ని రన్ చేస్తా. ఓకే. నాకు డిగ్రీ బటన్ అయితే క్రియేట్ అయింది. కానీ ఇదేమైంది? మనకి ఎంటైర్ ఈ సెక్షన్ మొత్తం అయితే నాకు రిఫ్లెక్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడైతే అవ్వట్లేదు. అవునా? ఎందుకు అవ్వట్లేదు అనంటే మనం స్టిక్కీ ఇచ్చాం గానీ కాల్ స్పాన్ అయితే ఇవ్వలా. ఇంతకుముందు మనం కాల్ స్పాన్ అనేది ఇచ్చాం కదా! కాల్ స్పాన్ అనేది ఎక్కడిచ్చాం? మనం ఇన్‌పుట్‌కి ఇచ్చాం కదా! సో, అదే విధంగా కాల్ స్పాన్ అనేది నేను ఇక్కడ కూడా ఇవ్వాలి అనుకుంటున్నా. కాలమ్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 7 ఓకే. సో, ఇచ్చా. నేను ప్రోగ్రామ్‌ని రన్ చేస్తా. ఇగోండి కాలమ్ స్పాన్ అనేది వచ్చింది. బట్ నాకు ఇక్కడేంటంటే కాలమ్స్ వరకైతే నాకు పర్ఫెక్ట్ గానే సెట్ అయ్యాయి. బట్ ఇక్కడ రోస్ వరకైతే సెట్ అవ్వట్లేదు. రోస్ వరకి సెట్ అవ్వట్లేదు ఎందుకు అనంటే ఇంతకుముందు మనం కాలమ్ స్పాన్‌కి ఒక ఫర్ లూప్ అనేది క్రియేట్ చేసాం. అవునా? సో, ఇక్కడ ఇప్పుడు రో స్పాన్‌కైతే క్రియేట్ చేస్తా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ సో, ఇక్కడ నేను ఎంత తీసుకోవాలి? 7 తీసుకోవాలా? 8 తీసుకోవాలా? 8 తీసుకోవాలి. ఎందుకు అనంటే ఇక్కడ మనకి ఫస్ట్ 2, 3, 4, 5, 6, 7, 8 రోస్ ఉన్నాయి కాబట్టి నేనైతే 8 అనేది తీసుకుంటా. ఓకే. తీసుకున్న తర్వాత రూట్ డాట్ కాన్ఫిగర్ ఆఫ్ ఐ వాల్యూ అనేది తీసుకొని నేను ఇప్పుడు ఏమి ఇస్తాను? ఓకే. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఇస్తా. సో, వన్స్ ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఏమవుతుంది అనంటే ఇక్కడ చూడండి నాకు ఓకే రెస్పాన్సివ్‌గా ఈ యొక్క కాలిక్యులేటర్ అనేది క్రియేట్ అయింది. సో, రెస్పాన్సివ్‌గా క్రియేట్ అయింది. కానీ ఇక్కడ మనకేంటంటే మనకి ఇన్పుట్ ట్యాగ్ కూడా వర్క్ చేస్తుంది. బట్ ఇన్పుట్ ట్యాగ్ చూడండి నేను ప్రోగ్రామ్‌ని రన్ చేసిన తర్వాత నాకేమవుతుంది అనంటే ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఏమన్నా క్లిక్ చేయడానికి అవ్వదు. డైరెక్ట్‌గా ఇక్కడేంటంటే మనకి ఇన్పుట్ ట్యాగ్ అనేది ఇక్కడైతే మనకి డిస్‌ప్లే అవ్వట్లేదు. వన్స్ నేను క్లిక్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. అవునా? సో, దానికోసం నేనేం చేయాలి అనంటే ఇక్కడ ఏదైతే ఎంట్రీ బటన్ అనేది మనం క్రియేట్ చేసామో ఫస్ట్ సో, ఆ ఎంట్రీ బటన్‌కి నేనిప్పుడు ఏం చేస్తాను అనంటే ఇంకొక ఎంట్రీ డాట్ ఫోకస్ అండర్ స్కోర్ సెట్ అనేది ఒక ఫంక్షన్ అయితే ఇస్తా. ఫోకస్ అండర్ స్కోర్
సెట్ అనేది ఒక ఫంక్షన్ అయితే ఇస్తా. సో, ఇలా ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్‌ని రన్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్‌గా వస్తుంది. వన్స్ నేను ఇది కామెంట్ చేసి రన్ చేస్తే అప్పుడు మనకేమవుతుంది? అదొచ్చిందా? రాలేదు. సో, నెక్స్ట్ దీన్ని నేనైతే అన్‌కామెంట్ అయితే చేస్తున్నా. ఓకే. సో, ఇలా అన్‌కామెంట్ చేసినప్పుడు మనకైతే ఈ విధంగా వచ్చింది. సో, ఇప్పటివరకు మనం ఏం చేసాము? ఈ వీడియో ద్వారా మనం టోటల్ ఒక సైంటిఫిక్ కాలిక్యులేటర్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనమైతే క్రియేట్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ బటన్‌కి ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ అనేది మనమైతే క్రియేట్ చేస్తాము. ఓకేనా? నేను ఇలా మరిన్ని ప్రాజెక్ట్స్ చేయడానికి మీ సపోర్ట్ అనేది నాకు ఎంతో అవసరం. దానికోసం నేను చెప్పే ఈ కంటెంట్‌ని అందరూ ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన తర్వాత ఈ వీడియో కంటెంట్ అనేది మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలానే డైలీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి.